ఇక పరిపూర్ణంగా అక్కడికి అన్ని విధాల యోగ్యుడిగా మారడానికి ఇంకెన్ని కోటింగ్లు ఉన్నాయో. ఆయనకే స్తోత్రం. ఏం చేద్దాం, ఆయనేమో శిల్పకారుడు, మనమేమో శిల. అప్పుడప్పుడు కొడుతుంటాడు, మళ్ళీ నునుపు పెడుతుంటాడు. ఏమండి, కొడుతుంటాడు, మళ్ళీ ఫినిషింగ్ ఇస్తుంటాడు. ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు చక్కలు గిలుగుంటుంది, కొట్టేటప్పుడే మొహం పగిలిపోతుంటుంది. ఏదైనా నచ్చంగా నా మీదే పని పెట్టుకున్నట్టున్నావు. అందరూ బాగానే ఉన్నారు, ఏడాడక సట్ల నేను నానెత్తిన వచ్చి పడతాను ఏంది నాయన అంటుంటావు నువ్వు. ఒక్కోసారి నువ్వే కదా, నేను కూడా అంటుంటాను. అందరి గొడవ అదే. ఎందుకు ఇలా అంటే, ఎవరికీ లేని అనుభవాలు మనకే ఉన్నాయి. మన ద్వారా ఆల్రెడీ సృష్టింపబడిన ప్రపంచాల్లోనూ భవిష్యత్తులో మన ద్వారా సృష్టింపబడబోయేటువంటి ప్రపంచాల్లోనూ మన పని ఉంది, మన అవసరత ఉంది. ఇది దేవుడు మనకిస్తున్న స్పష్టత.